గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నెల రోజులకే నవవరుడు తేజేశ్వర్ హత్యకు గురయ్యాడు. అయితే వివాహేతర సంబంధం కారణంగా అతని భార్య ఐశ్వర్య హత్య చేయించినట్లుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఇటు తేజేశ్వర్ కూడా సర్వేయర్గా ఒక కంపెనీలో వర్క్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఫిబ్రవరిలోనే వీళ్ళిద్దరికీ పెళ్లి కుదురుగా కూడా కొన్ని అనుమానాలు వచ్చి కుటుంబ సభ్యులు పెళ్లిని వాయిదా వేస్తూ గత నెలలో మే నెలలో కూడా వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లైన నెల రోజులకే అతని కుమారుడైతే ఇలాగా మృతదేహంగా పడి ఉండడం చూసి కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే ఎవరైతే ఐశ్వర్య అతని భార్య ఐశ్వర్య ఉందో అతనికి ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బ్యాంక్ మేనేజర్తో వివాహితర సంబంధం ఉంది ముందు నుంచి. సో దాని వల్లనే ఇప్పుడు తేజేశ్వర్ని అయితే సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్లయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఒక్కసారిగా తేజేశ్వర్ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సో అయితే పెళ్లి కుదుర్చుకున్న తర్వాత ఫిబ్రవరిలో పెళ్లి కుదిర్చిన తర్వాత కూడా కొన్ని అనుమానాలు వచ్చే పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చి గత నెలలోనే వీరిద్దరికి వివాహం చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఒక్కసారిగా తేజేశ్వర్ మృతితో అయితే అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. అయితే మరో పక్కన ఎవరైతే ఉన్నారో ఐశ్వర్య తన తల్లి సుజాతతో కలిసి ఒక సుపారీ కుదుర్చుకుని ఆ సుపారీ గ్యాంగ్తోని హత్య చేసినట్లు కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. అయితే తేజేశ్వర్ ఒక కంపెనీలో సర్వేయర్గా వర్క్ చేస్తున్నాడు. సో సుపారీ ఎవరికైతే ఇచ్చిందో ఆ సుపారీ పర్సన్స్ కూడా తేజేశ్వర్ని నమ్మించి ఒక సైడ్ దగ్గరికి రావాలంటూ అక్కడికి తీసుకెళ్లి అతి కిరాతకంగా అక్కడ నరికి చంపినట్టు కూడా పోలీసులు అయితే ఈ ఘటనపై విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే తేజేశ్వర్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుణ్ణి హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా తన కోడలు ఎవరైతే ఉన్నారో ఐశ్వర్యాన్ని కఠినంగా శిక్షించాలి, సుపారీ ఇచ్చిన వారిని శిక్షించాలంటూ కూడా వారు తేజేశ్వర్ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న ఘటన అయితే మనం చూస్తున్నాము. అయితే పెళ్లైన నెల రోజులకే తమ కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారని చెప్పాలి. సో ఈ సందర్భంగా కూడా వాళ్ళైతే బిగ్ టీవీతో తమ బాధను పంచుకున్నారు. అసలు తమ కోడలు ఎలాంటిది, అసలు ఏం జరిగింది అనేది కూడా తేజేశ్వర్ కుటుంబ సభ్యులు బిగ్ టీవీతో మాట్లాడారు. ఒకసారి వారు ఏమన్నారో చూద్దాం. తేజేశ్వర్ మా తమ్ముడు, నేను వాళ్ళ అన్నను. మా తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వచ్చారు. మ్యారేజ్ అని వచ్చి మ్యారేజ్ సంబంధం అని మా ఇంటికి వచ్చి వాళ్ళ సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ 28కి ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత జనవరి 13కు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము. మ్యారేజ్ 13 అన్నాక 5 రోజుల ముందర అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మా తమ్ముడి గురించి ఒక బ్యాడ్గా ఒక లెటర్ రాసి పెట్టిపోయింది. తర్వాత ఒక లెటర్ రాసి పెట్టిపోయింది. తర్వాత అమ్మాయి మళ్ళీ మా తమ్ముడిని మళ్ళీ మాకు తెలియకుండా, మా ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా మళ్ళీ మా తమ్మునితో మా టచ్లోకి రావడం, తర్వాత టచ్లోకి వచ్చి మాకెవరికి తెలియకుండా నేను కట్నం డబ్బులు కోసం మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా అని చెప్పి మా తమ్మునికి దగ్గరై అప్పటికే మేము వాళ్ళ ఫ్యామిలీ పెద్ద మనుషుల్ని, మా పెద్ద మనుషుల్ని అందరినీ కూర్చోబెట్టి మేము ఒక అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం అన్నమాట. పెళ్ళి పెటాకులు అయ్యింది. తేజ అనే వ్యక్తి ఏ అమ్మాయినైనా చేసుకోవచ్చు, ఈ అమ్మాయి ఏ అబ్బాయినైనా చేసుకోవచ్చు అని చెప్పి మేము అగ్రిమెంట్ కూడా రాసుకోవడం జరిగింది. కానీ వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ బ్రేక్ చేసి ఇద్దరు మాట్లాడుకోవడము, ఒకరికొకరు కలుసుకోవడము, తర్వాత వాళ్ళ అమ్మని ఎక్కించుకొని ఊరు మొత్తం తిరగడము, ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను కలవడము, మా తమ్ముడు మాకు తెలియకుండా కర్నూలుకి వెళ్ళడము, రోడ్లపై తిరగడము, ఇట్లా చాలామంది చూసి మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. ఏంటి అని గట్టిగా అడగడం, ఓ రోజు ఇంట్లో నిలదీసి అడగడం వల్ల నేను అమ్మాయినే చేసుకుంటా, లేకుంటే నేను పెళ్ళే చేసుకుంటే జీవితాంతం ఇలాగే ఉండిపోతానని చెప్పి మమ్మల్ని రోజుకి ఇంకా నేను చేసుకుంటా, అమ్మాయినే చేసుకుంటా లేకుంటే లేదు అని చెప్పడము స్టార్ట్ చేసాను. ఎప్పుడైతే పెళ్ళికి 5 రోజుల ముందర అమ్మాయి వెళ్ళిపోయిందో మేము కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. అమ్మాయి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసే కొద్దీ మాకు కొన్ని కొత్త నిజాలు తెలుస్తున్నాయి. అమ్మాయికి ఇట్లా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని వాళ్ళతో వెళ్ళిపోయిందని మాకు తెలిసినాయి. అదే విషయం మా తమ్మునికి కన్వే చేస్తే మా తమ్ముడు వినలేదు. ఆ విషయాలన్నీ తీసుకుపోయి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేసి మా ఫ్యామిలీ
వాళ్ళ ఫ్యామిలీకి మా తమ్ముని మా నుంచి దూరం చేసి పోయిన నెల మే 18న బీచ్పల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. అయితే మా కుటుంబీకులు ఎవరు సహాయం చేయలేరు, సహకరించలేదు. పాప వాళ్ళ అమ్మ, ఆ పాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ, అమ్మాయి వాళ్ళ మామయ్య, తర్వాత అమ్మాయి వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఆ రోజు మ్యారేజ్ జరిపించడం జరిగింది. ఈ పెళ్ళి అయితే మేము వ్యతిరేకించడం జరిగింది. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ ఇంట్లో జరిగే ఫస్ట్ పెయిన్ మ్యారేజ్ కాబట్టి అని చెప్పి మా మదర్ని ఫాదర్ని బలవంతంగా తీసుకుపోయి పెళ్ళిలో అక్షింతలు వేయించడం జరిగింది. తర్వాత అమ్మాయి ఇంటికి రావడము, తర్వాత ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్న నేను ఆ మ్యారేజ్ను వ్యతిరేకిస్తూనే వస్తున్నాను. వ్యతిరేకిస్తూనే ఉన్నాను. తర్వాత నేను ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది, వేరే దగ్గర రూమ్ తీసుకొని ఉండడం జరిగింది. తర్వాత ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఏ రోజైతే ఆ అమ్మాయి తమ్ముడిని మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది అని నమ్మకం వచ్చిన రోజు నేను మన ఇంటికి వస్తానమ్మా అని చెప్పాను. కాకపోతే అంతలోనే ఈ అమ్మాయి ఈ దారుణానికి ఒడిగట్టింది. నాకు వాళ్ళ మామయ్య, తర్వాత వాళ్ళ అమ్మ, తర్వాత ఆ అమ్మాయి, తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంత కుట్ర పన్నింది. ఇలాంటి రోజున అసలు అనుకోలేదు మేమంతా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే, ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తున్నా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు, ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా. మనం చూసాం కదా, అటు తేజేశ్వర్ మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే ఐశ్వర్య గురించి కూడా వారైతే బిగ్ టీవీతో చెప్పుకుని కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలైతే మనం చూస్తాము. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శంకర్ ఉన్నారు ఫోన్లో. శంకర్, చెప్పండి, వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీస్తుంది అనుకోవచ్చా? అసలు ఈ ఘటనలో మొత్తం ఎంతమంది ఘటనకు పాల్పడ్డారు? పోలీసులు ఏం చెప్తున్నారు? మృతి పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అతను ఈ నెల 16వ తేదీ నుంచి కూడా కనిపించకుండా పోయాడు. దాదాపు 6 రోజుల తర్వాత ఈ రోజు కర్నూలు పాణ్యం సమీపంలో కూడా శవం కనిపించాడు. ఈ నేపథ్యంలోనే 6 రోజులు కనిపించకుండా పోయిన రోజు నుంచి పూర్తి స్థాయిలో అతని కుటుంబ సభ్యులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తేజేశ్వర్ దృశ్యమయ్యాడు, దానికి సంబంధించి కొంతమంది మీద తమకు అనుమానం ఉన్నట్టు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తంగా తేజేశ్వర్ ఎవరెవరితో మాట్లాడాడు, ఆ రోజు ఎవరితో కలిసి తిరిగాడు, తేజేశ్వర్ కు సంబంధించి పూర్తి కదలికలకు సంబంధించినటువంటి అప్డేట్ పైన కూడా వాళ్ళు దృష్టి సారించారు. ఏదేమైనప్పటికీ 6 రోజులు కలిసి కూడా పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి సమాచారం లభ్యం కాకపోవడం, తిరిగి ఈ రోజు పాణ్యం సమీపంలో కర్నూలు దగ్గర ఒక మృతదేహం లభ్యం కావడంతో ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ను మనం క్లియర్ కట్ చూడవచ్చు. ముఖ్యంగా దాదాపు జూన్ 17వ తేదీన మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయాడు, తిరిగి ఈ రోజు శివమై కనిపించాడు. దీనికి సంబంధించి తేజేశ్వర్ కు కర్నూలుకు సంబంధించినటువంటి ఐశ్వర్యతో కలిసి ఈ నెల మే నెలలో కూడా పెద్ద సంబంధం కుదిర్చినటువంటి సిచ్యువేషన్. నిశ్చితార్థమైన కొద్ది రోజులకే వారిద్దరి మధ్య వివాదాలు నెలకొన్నాయి. అయినా కొద్ది రోజులకు మాటలు కలపడంతో, పెద్ద మనసులు కలగజేసుకోవడంతో కూడా ఈ వివాదాలను సద్దుమణివి చేస్తూ ఈ నెల 17న, అంటే గత నెల 17వ తేదీన కూడా బీచ్పల్లి పుణ్యక్షేత్రంలో కూడా వారికి పెళ్లి చేయడం జరిగింది. మొత్తంగా అటు బంధువులు, ఇటు తల్లిదండ్రుల సమక్షంలో కూడా వివాహం చేసుకున్న అనంతరం ఐశ్వర్యకు పెళ్లికి ముందే వేరే వారితో సాన్నిహిత్యం ఉంది అంటూ కూడా ఆ అబ్బాయికి తెలిపినట్టుగా తెలుస్తోంది దీంట్లో. కానీ పూర్తి సమాచారం అయితే దీనికి సంబంధించి ఇంకా రావాల్సి ఉంది. మొత్తంగా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దీని మీద ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధమే దీనికి కారణమా, లేదంటే మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే
యాంగిల్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఒకవైపు కర్నూలు పోలీసులు, మరోవైపు గద్వాల జిల్లా పోలీసులు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఇక తేజేశ్వర్ లైసెన్సుకు సంబంధించినటువంటి సర్వేయర్ కావడంతో అతనిని భూమిని కొల్చడానికి, అంటే భూమిని సర్వే చేయడానికి తీసుకువెళ్లి అక్కడ పెళ్లి కూతురుకు సంబంధించినటువంటి బంధువులే హత్య చేశారని చెప్పి కూడా ఒకవైపు తేజేశ్వర్ కుటుంబ సభ్యులైతే పూర్తి స్థాయిలో ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దీంట్లో ఒక కర్నూలుకు చెందినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి, బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి ఉన్నట్టుగా తెలుస్తుంది. పెళ్లి కూతురుకు సంబంధించినటువంటి తల్లితో ఆ బ్యాంకు ఉద్యోగికి వివాహేతర సంబంధం ఉంది. దీంతోనే ఈ వివాదం నెలకొనడంతో పాటు పూర్తి స్థాయిలో తేజేశ్వర్ పై కక్ష పెంచుకొని తేజేశ్వర్ ను చంపేశారంటూ కూడా కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా చిన్న ఏజ్ కావడం, అదే విధంగా కుటుంబం ఆసరగా ఉండాల్సినటువంటి ఇలాంటి సమయంలో తేజేశ్వర్ చనిపోయిందనే వార్త ఒక్కసారిగా ఆ కుటుంబంలో పూర్తి స్థాయిలో విషాదం నింపిందనే చెప్పవచ్చు. మొత్తంగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తేజేశ్వర్ హత్యకు గల కారణాలేంటి, దీనికి వివాహేతర సంబంధాలు ఏమైనా కారణాలు ఉన్నాయా, ఈ యాంగిల్లో ఎవరైతే తేజేశ్వర్ కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి యాంగిల్లో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మాత్రం పెళ్ళైనటువంటి అయితే ఇప్పుడు ఎవరైతే అటు ఐశ్వర్య నుంచి ఏమన్నా సమాచారం రాబట్టారా, అలాగే అతని తల్లి సుజాత కూడా దీనిలో కీలక పాత్ర పోషించినట్టయితే తెలుస్తుంది. అటు ఐశ్వర్య నుంచి కానీ అతని తల్లి వద్ద నుంచి కానీ ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సమాచారం రాబట్టారు? ఇప్పటికే ఎప్పుడైతే గద్వాల జిల్లాలో ఈ కేసు నమోదు చేశారో దానికి సంబంధించి గద్వాల డిఎస్పీ మొగలయ్య కావచ్చు, మరోవైపు దీని మీద పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఎందుకంటే పెళ్లి జరిగి ఎక్కువ రోజులు కాలేదు, పెళ్లి జరిగిన ఒక 2-3 నెలల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా ఓ దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికైతే ప్రధానంగా కుటుంబ సభ్యుల ఆరోపణలో మాత్రం ప్రధానంగా పెళ్లి కూతురు ఐశ్వర్య మరియు ఆ ఐశ్వర్య తల్లి ప్రధాన ప్రమేయంగా ఉంది. తల్లికి సంబంధించి ఎవరైతే వివాహ సంబంధం ఏర్పరచుకున్నాడో ఆ బ్యాంకు ఊరి వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా ఒకవైపు బంధువుల ఆరోపణ, అదే విధంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ప్రాథమిక సమాచారాన్ని బట్టి, అంటే గతంలో ఎలా ఉండేది వారి కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి డాటాను తీసుకోవడంతో పాటు ఐశ్వర్య మరియు అదే విధంగా ఐశ్వర్య తల్లికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. వారు గతంలో ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవారు, ఎవరెవరితో కలిసిమెలిసి ఉండేవారు, ఇదే క్రమంలో పెళ్లి జరిగిందా, పెళ్లికి ముందు ఏదైనా సమస్య వచ్చిందనే క్రమంలో కూడా వాళ్ళు పూర్తిస్థాయి వివరాలను అయితే చెప్తున్నటువంటి సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మేజర్ గా పెళ్లికి ముందు అమ్మాయికి వేరే వాళ్ళతో సంబంధం ఉంది, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అలాంటివి ఏమీ జరగవు అని చెప్పి అవతల నుండి కుటుంబ సభ్యులు హామీ ఇచ్చిన తర్వాతనే ఇదంతా పెళ్లికి అతను పూనుకున్నాడు. కాబట్టి ఇది తిరిగి రిపీట్ కావడంతోనే తమ కొడుకును పూర్తి స్థాయిలో పథకం ప్రకారమే హత్య చేశారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెళ్ళై కొన్ని రోజులు కాకముందే సంతోషంగా గడవాల్సినటువంటి వారి జీవితం, అదే విధంగా కుటుంబానికి ఆసరాగా ఉండి ఆ కుటుంబ పోషణను చూసుకోవాల్సినటువంటి చేతికి వచ్చినటువంటి కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడంతో పాటు త్వరితగతిన కేసును ఛేదిస్తాము, ఈ హత్యకు సంబంధించి ప్రధాన నిందితులు ఎవరైనా ఉంటే వారిని వెంటనే వారిని పూర్తి స్థాయిలో వారి మీద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించేందుకు కూడా ముందుకు వెళ్తామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే తరచూ గొడవలు, అదే విధంగా వివాహేతర సంబంధాల వల్ల చాలా జంటలు ఇదే విధంగా చాలా చోట్ల పెళ్లిళ్లు జరిగిన సంవత్సరం గడవక ముందే ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఆయా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు నవవరుడు తేజేశ్వర్ మృతితో కూడా అటు గద్వాల పట్టణంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. అయితే పెళ్ళైన నెల రోజులకే తమ కుమారుడు మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. మరో పక్కన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వివాహితర సంబంధమే దీనికి ప్రధాన కారణమా, లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా అనే కోణంలో పోలీసులు అయితే అటు నిందితులు అందరినీ కూడా ఈ కేసులో
కేసులో తమ ఆధీనంలోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో పక్కనైతే సుపారీ తీసుకున్న వాళ్ళని పరారీలో ఉండడంతో వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటికే అటు ఐశ్వర్య అలాగే ఐశ్వర్య తల్లి సుజాతను కూడా విచారించే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. ఇక బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక సుపారీ ఇచ్చిన వాళ్ళని తమ అదుపులోకి తీసుకుని విచారిస్తే కనుక ఈ కేసు అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుందంటూ పోలీసులు అయితే చెబుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులైతే తేజేశ్వర్ కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేయండి అంటూ కూడా బోర్న విలిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.